మరో అంశం చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ నెల 16న విచారణకు రావాలని పేర్కొంది. అంతకుముందు విచారణకు రావాలని ఈడీ అధికారులు నిన్నే నోటీసులు అందించగా హైకోర్టు విచారణ నేపథ్యంలో హాజరు కాలేదని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. కేటీఆర్ విజ్ఞప్తి అంగీకరించిన ఈడీ ఎప్పుడు విచారణకు రావాలనేది కోర్టు తీర్పు తర్వాత చెబుతామని చెప్పింది. ఈ రోజు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న విచారణకు రావాలని తాజాగా ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మరోవైపు కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఆర్డర్ కాపీలో హైకోర్టు కీలక అంశాలు ప్రస్తావించింది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని ఆదేశించింది. చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని పేర్కొంది. హెచ్ఎండిఏ పరిధికి మించి డబ్బు బదిలీ జరిగిందని హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఇంకా కోర్టు ఏం చెప్పింది? ఇప్పుడు ఈ కార్ రేస్ కేసు వ్యవహారం తెలంగాణలో ఎంత రాజకీయ ప్రకంపనలు రేపుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కోర్టు ఏం చెప్పింది? ఈసారి విచారణకు ఎప్పుడు హాజరవబోతున్నారు కేటీఆర్? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే తెలంగాణలోని ఫార్ములా ఈ కార్ రేస్ ఇప్పుడు ఒక సంచలనంగా మారిపోయిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేసు వల్ల రాజకీయ ప్రకంపనలు కూడా చాలానే సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గతంలో ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, ఇందులో A1 కింద కేటీఆర్, A2 కింద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గా ఎప్పుడైతే డిసెంబర్ 19వ తారీఖుని ఎఫ్ఐఆర్ నమోదైందో కేటీఆర్ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోని క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మొదటి వాదన పూర్తయిన తర్వాత డిసెంబర్ 31వ తేదీ వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఇటు హైకోర్టు ఏసీబీ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరొకసారి 31వ తారీఖును కూడా ఈ కేసుపై విచారణ అయితే కొనసాగింది. ఈ కేసు విచారణ ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలోని ఇటు కేటీఆర్కి ఏసీబీ అధికారులు ఏదైతే సమన్లు అయితే జారీ చేశారో, ఎందుకంటే హైకోర్టు తీర్పు మాత్రం రిజర్వ్ చేస్తుంది, అలాగే అరెస్ట్ మాత్రం చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ విచారణ మాత్రం ముందుకు జరగాలనే చెప్పింది. కాబట్టి ఇటు ఏసీబీ అధికారులు కేటీఆర్కి 6వ తారీఖున అంటే నిన్న ఏదైతే ఏసీబీ విచారణ హాజరు కావాలంటూ కూడా సమన్లు జారీ చేసిన నేపథ్యంలోని ముఖ్యంగా నిన్న ఒక హైడ్రామా మధ్య ఈ విచారణ అయితే జరగలేదు. ఎందుకంటే కేటీఆర్ నిన్న ఉదయం ఏసీబీ ఆ కార్యాలయానికి తన న్యాయవాదులు తీసుకురావడంతో కూడా ఏదైతే ముఖ్యంగా ఈ విచారణ అయితే కొనసాగలేదు. అలాగే పోలీసులు కూడా న్యాయవాదులు లోపలికి అలౌట్మెంట్ చేయకపోవడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఏసీబీ అధికారులు ఏదైతే నోటీసులు జారీ చేశారు, ఈ నెల అంటే 9వ తారీఖుని ఏదైతే విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అలాగే మరొక పక్క ఇటు ఈడీ అధికారులు అంటే డిసెంబర్ 20వ తారీఖుని ఈడీ అధికారులు ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు. ఇందులో కూడా వీళ్ళ ముగ్గురిని చేర్స్తూ కూడా ఈసీఆర్ నమోదైంది. ముఖ్యంగా గతంలో ఈడీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. 2వ తారీఖుని బిఎల్ఎన్ రెడ్డి, 3వ తారీఖున అరవింద్ కుమార్, అలాగే 7వ తారీఖుని కేటీఆర్, వీళ్ళ ముగ్గురిని విచారించేందుకు సమన్లు జారీ చేశారు. కానీ 2వ తారీఖు 3వ తారీఖు మాత్రం ఏదైతే వాళ్ళిద్దరూ గైర్హాజరయ్యారు, వాళ్ళకి మరికొంత సమయం కావాలని ఈడీ అధికారులను కోరగా దాన్ని ఈడీ అధికారులు 8, 9 తారీఖుల్లోకి మళ్ళీ మార్చారు. అలాగే నిన్న ముఖ్యంగా కేటీఆర్ కూడా ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాకపోతే నిన్న ఏదైతే హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉన్న నేపథ్యంలోని తనకు కొంత సమయం కావాలంటూ కూడా ఏదైతే ఈడీ అధికారులు ఏదైతే ముఖ్యంగా కేటీఆర్ కోరిన నేపథ్యంలోని ఇటు ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి మరొకసారి అంటే జనవరి 10వ తారీఖుకి ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు సమన్లు అయితే జారీ చేశారు. కాకపోతే ఈరోజు ఉదయం హైకోర్టులోని ఏదైతే రిజర్వ్ చేసిన తీర్పుని హైకోర్టు వెలువరించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ క్యాన్సిల్ చేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కి హైకోర్టులో బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్ ఈ హైకోర్టు తీర్పుపై చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ముందస్తు అరెస్టు ఉండకుండా ఉంటుందంటూ కూడా క్వాష్ పిటిషన్పై తనకు అనుకూలంగా తీర్పు వస్తుందంటూ కూడా చాలా ధీమాగా ఉన్న కేటీఆర్కి ఏదైతే ఈరోజు ఇచ్చిన తీర్పు ఒక షాక్ తగిలినట్టే. ముఖ్యంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఎప్పుడైతే హైకోర్టు తీర్పు వెల్లడించిందో ఇమీడియట్గా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఏసీబీ అధికారులు ఇటు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గ్రీన్కో కంపెనీకి సంబంధించిన దాని అనుబంధ సంస్థలపై కూడా వరుసగా దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఇంకా ఆ దాడులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే మరొక పక్క ఇటు ఈడీ అధికారులు కూడా, ఎందుకంటే కేటీఆర్ నిన్న తనకు సమయం కావాలని కోరిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈడీ అధికారులు కూడా దూకుడు పెంచారు. ఈ నెల 16వ తారీఖుని ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఈడీ ఆఫీస్ ఈడీ అధికారుల ముందు ఎదుట హాజరవ్వాలి. అలాగే మనీ లాండరింగ్కి సంబంధించి, ఫేమా చట్టాలకు సంబంధించి, ఉల్లంఘనకు సంబంధించి పూర్తిగా కేటీఆర్ని అయితే ప్రశ్నలు అడగనున్నారు. ఎందుకంటే ఇందుట్లోని ముఖ్యంగా ఎప్పుడైతే ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చిందో కొద్దిసేపటి క్రితమే ఆర్డర్ కాపీ కూడా బయటకు వచ్చింది. ఈ ఆర్డర్ కాపీలో కూడా ఏదైతే హైకోర్టు కొన్ని కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఏదైతే క్యాబినెట్
కేబినెట్ ఆమోదం లేకుండా హెచ్ఎండిఏ నిధులను ఎలా మళ్లించారు, దీనిపై ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే అంటూ కూడా ఇటు హైకోర్టు అయితే ప్రస్తావించింది. అలాగే మరొక పక్క ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఫెమా చట్టం ఉల్లంఘించారు కాబట్టి దానిపై విచారణ జరగాలి. ఈ మనీ లొసుగులు మొత్తం అన్నిటిపై ఖచ్చితంగా విచారణ జరగాలంటూ కూడా ఈ ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్లో కూడా ఇదే హైకోర్టు అయితే ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ఈ నెల 9వ తారీఖున ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఎదుట కేటీఆర్ హాజరవ్వాలి, అది కూడా వ్యక్తిగతంగా హాజరవ్వాలి. మొన్నట్లాగా ఏదైతే లాయర్లు తీసుకున్నంత మాత్రం ఈసారి కూడా లోపలికి ఎలమెంట్ అయితే ఉండదు, ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరవ్వాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరొక పక్క ఇటు కేటీఆర్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే కోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సర్చింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా ఖాయమనే తెలుస్తుంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లోని మనీ ట్రాన్స్ఫరింగ్ అంటే మనీ లాండరింగ్ కావచ్చు, లేదంటే ఏదైతే బదలాయింపు అంటే ముఖ్యంగా కరెన్సీ కన్వర్ట్ చేసి మరి ఇటు విదేశీ సంస్థకైతే ఈ 56 కోట్ల నిధులను హెచ్ఎండిఏకి సంబంధించి పంపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు కరెన్సీ కన్వర్ట్ జరిగిన సమయంలో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం కూడా పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మనీ లాండరింగ్ జరిగిందా లేదంటే ఇటు అవినీతి అయినా జరిగిందనే కోణంలో మాత్రం ఖచ్చితంగా ఏసీబీ అధికారులు విచారణ అయితే చాలా ఘాటుగానే ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ కూడా తప్పనిసరి ఉంటుందంటూ కూడా ప్రస్తుతం ఏదైతే ప్రజాభిప్రాయం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఇటు హైకోర్టులో చుక్కెదురవడంతో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా ఇప్పుడు కేటీఆర్ లీగల్ టీం కూడా రెడీ అవుతుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే కాపీ వచ్చింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సుప్రీంకోర్టులోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఇక